హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి వరల్డ్. ఈరోజు పప్పుల్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దానికంటే ముందు అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా పప్పుని ఒక 2 నుంచి 3 సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకున్నాక ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల నీళ్ళు చప్పున పోసుకొని కొంచెం పసుపుని యాడ్ చేసుకొని కుక్కర్లో పెట్టేసుకోవాలి. కుక్కర్ ఒక 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అలా 2 to 3 విజిల్స్ వచ్చేలోపు మనం చింతపండుని నానబెట్టుకొని మంచిగా పిసుక్కొని చింతపండుని పెట్టుకోవాలి. ఇలా పక్కకి పెట్టుకునే టైంలోపే మన పప్పు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఆ పప్పులోనే మనం లైట్గా కారంని, అంటే మన టేస్ట్కి తగ్గట్టు కారంని వేసుకోవాలి. ఇక్కడ మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే మనము పెట్టుకున్న చింతపండు పులుసుని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది, ఏమనుకోకండి. ఇప్పుడు మంచిగా కలుపుకో. సిమ్లో ఒక 2 to 5 minutes మంచిగా మరగనివ్వాలి. ఇలా మంచిగా మరిగాక పొయ్యి నుంచి దించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తాల్పుకి రెడీ పెట్టుకుందాం. ఒక వేరే డిఫరెంట్ బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోనే మనము జీలకర్ర ఆవాలని వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే మనము పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఇక్కడ నేను మర్చిపోయి సన్నగా కట్ చేసి, దాని తర్వాత నాకు తిట్లు కూడా పడ్డాయి అనుకో. కమింగ్ టు ద టాపిక్, మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే కొంచెము ఎల్లిపాయని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు ఒక 2 లేదా 3 వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఒక 1/2 minute మగ్గాక దీంట్లోనే కర్రీ లీవ్స్ని, కొంచెం కొత్తిమీరని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపుని, మనం కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని ఒక 1 minute మంచిగా మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇలా టమాటాలు మంచిగా మగ్గాక మనం ప్రిపేర్ చేసుకున్న పప్పుని ఇందులోకి వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. దాని తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు, మన థిక్నెస్కి తగ్గట్టు మనం కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మంచిగా మరిగాక లాస్ట్ నుంచి కొంచెం కొత్తిమీర వేసుకుంటే దట్స్ ఇట్, మన పప్పు పులుసు రెడీ అయిపోయింది. అన్నంలో పప్పు పోసుకొని, నెయ్యి పోసుకొని, ఆవకాయ వేసుకొని తింటే
చాలా బాగుంది. అంతే, మన టేస్టీ పప్పుల్స్ రెడీ అయిపోయినట్టే. అందరూ నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.